జనగామ జిల్లా పాలకుర్తి దేవరుప్పుల కొడకండ్ల మండలాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు మాజీ మంత్రి దయాకర్ రావు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు రేవంత్ రెడ్డి ఒక్క సాక్ష్యమైన చూపించాలని ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. అయితే మహారాష్ట్రలోని నీళ్ల కోసం బాబ్లీలో పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి తప్పించుకొని పారిపోయారని ఎద్దేవా చేశారు. అయితే తెలంగాణ ప్రజలను సంస్కృతిని మోసం చేసిన ద్రోహి రేవంత్ అన్నారు. రుణమాఫీని ఆశతోటి ఉన్నారు. ఆ రుణమాఫీ కాలేదు. రైతులు ఆందోళన చెప్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మహారాష్ట్రలో మేము 6 పథకాలు ఇంప్లిమెంట్ చేసినాం. ఏ ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేసాం? 6 గ్యారెంటీలు మేము చేసినాం అంటాను. ఒక్కటి చేసినామా? సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. మహారాష్ట్ర పోయి మాట్లాడుతున్నావు. నీకేమన్నా ఉన్నదా? పిచ్చి పిచ్చిగా ఇంకా ఈ సంవత్సరంలో ఉత్సవాలు చేసుకుంటాట. మేము సంవత్సరం లోపల ఇన్ని పనులు 6 గ్యారెంటీలు చేసినామని ఉత్సవాలు సిగ్గన్నా లేదా? నువ్వు ఎక్కడో చేసుకుంటు కాదు, ప్రజల మధ్యలో రండి. నీ తండకొచ్చి చేసుకో ఉత్సవాలు దమ్ముంటే. రైతులు ఎంత ఆ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఇక్కడ నీళ్లు ఇవ్వటం వల్లనే నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్ళని కూడా బంద్ పెడుతుంది. ఇంకా సిగ్గు లేకుండా కరెంటు బంద్ చేసినాం. ఏమనంటే కేసులు పెడతాం. ఏం పెడతాం? కరెంటు గురించి. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో లిఫ్టులు పని